జర్నలిస్టుల ఆత్మహత్యలకు నిరసనగా వనపర్తి రాజీవ్ చౌక్లో జర్నలిస్టులు క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జర్నలిస్టులు వరుసగా ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుందని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలపై జర్నలిస్టులు బక్షి శ్రీధర్రావు పాషా మాట్లాడుతూ, రాష్ట్రంలోని గోదావరి ఖనిలో మదనయ్య, వరంగల్ జిల్లా జనగాంలో యోగారెడ్డితో పాటు అతని కూతురు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఇటువంటి సంఘటనలు జర్నలిస్టు సమాజాన్ని తీవ్రంగా కలిసివేశాయన్నారు. జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు వేతనాలు ఉండవని, రాజకీయాల్లో నిత్యం సమాజ శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసే జర్నలిస్టుల పాత్ర వెలకట్టలేనిదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు కుటుంబాలకు నెలవారీగా వేతనాలు ఉండకపోవడంతో అద్దె కట్టలేని స్థితిలో ఉన్నారని, జర్నలిస్టులకు ప్రభుత్వ పరంగా ఇండ్ల స్థలాలు కేటాయించాలని వనపర్తి జర్నలిస్ట్ సంఘాలు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు నరసింహారెడ్డి, జానీ, పాషా, సుంకరి రమేష్, జి రాజు, రమేష్ రెడ్డి, భాను ప్రకాష్, సతీష్, గోవర్ధన్, గోపాల్, అశోక్ రెడ్డి, ఈశ్వర్, రాము, విష్ణు, సిద్దిక్, కొమ్ము గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. గత కొద్ది రోజులుగా జర్నలిస్టుల వరుస ఆత్మహత్యలు చాలా వాస్తవంగా రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలు చాలా కాలంగా అపరిష్కృతంగా ఉండటం, జర్నలిస్టుల సమస్యలను ఎవరు కూడా పట్టించుకోకపోవడం, ఒకవైపు వారు పనిచేస్తున్న సంస్థల్లో జీతభత్యాలు లేక అప్పులపాలై జర్నలిస్టులు ఈరోజు దినదినగండంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ దశలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జర్నలిస్టుల సమస్యలపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇందుకు ఉదాహరణగా మొన్న గోదావరి ఖనిలో మదనయ్య అనే ఒక సీనియర్ జర్నలిస్ట్, 65 సంవత్సరాల జర్నలిస్టు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ సంఘటన జరిగిన వారం రోజుల్లోపునే వరంగల్ జిల్లా జనగాంలో మరో జర్నలిస్టు తనతో పాటు ఒక ఎదిగిన కూతురుతో ఆయన కూడా ఆత్మహత్య చేసుకోవడం నిజంగా ఈ జర్నలిస్ట్ లోకానికి ఇది ఒక తీరని నష్టము. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉంది. జర్నలిస్టులు చాలా కాలంగా వారి యొక్క సమస్యలపై పోరాడుతూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావన్న భావనతో కొంతమంది తమ యొక్క ఓపికను నశించి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఈ సంఘటనలను మనమందరం కూడా స్థైర్యాన్ని జర్నలిస్ట్ కుటుంబాలకు ఇవ్వాల్సి ఉంది. కాబట్టి స్థానికంగా కూడా కొన్ని సమస్యలను ఇటీవల జర్నలిస్టులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలకు సంబంధించి కేవలం వనపర్తిలోనే కాకుండా మిగతా ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రంలో కూడా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశము వివాదంగా మారుతుంది. ఎప్పటికప్పుడు ఈ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కాబట్టి స్థానిక నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విషయంలో స్పందించాలని చెప్పి వనపర్తి జిల్లా జర్నలిస్టులుగా అందరం కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ, ఎవరైతే చనిపోయిన 2 జర్నలిస్టులకు ఈరోజు అందరం కూడా కొవ్వొత్తులతో వారికి నివాళి అర్పిస్తున్నాం. కాబట్టి జర్నలిస్టుల ఐక్యతను ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చాటాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి ఎవరైతే జర్నలిస్టులకు పాల్పడ్డారో ఆ కుటుంబాలను ప్రభుత్వం 50 లక్షలు చెల్లించి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి జర్నలిస్టులు అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా జర్నలిస్టుల సమస్యలను అర్థం చేసుకొని వారి కుటుంబాలను ఓదార్చి ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, సంస్థల్లో కానీ పత్రికల్లో కానీ వారికి జీతభత్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వాలు వారు చేస్తున్న సేవలను గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా వారికి ఉండడానికి ఇళ్ళు లేవని నిరుపేద జర్నలిస్టుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న తరుణంలో కొన్ని చోట్ల ఇళ్ళు రాక
అద్దెకు ఉన్న ఇండ్లలో కిరాయిలు కట్టలేక జర్నలిస్టు మిత్రులు బలోన్మరణానికి పాటుపడుతున్నారు. దీనిని తీవ్ర విషాదంగా కలిసివేస్తుంది. కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులకు గుర్తించి వారికి ఇళ్ల స్థలాలను కేటాయించాలని ఈ సందర్భంగా వనపర్తి జిల్లా జర్నలిస్టుల సంఘం తరఫు నుండి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా యోగి ఆత్మకు శాంతి చేకూరాలని వనపర్తి జిల్లా జర్నలిస్ట్ తరఫున ప్రగాఢ నివాళిని వ్యక్తపరుస్తున్నాం. కావున రాష్ట్రంలోని జర్నలిస్టు మిత్రులు సోదరులు ఎవరైనా కూడా ఇలాంటి చర్యలకు పాటుపడొద్దని, మనోనిబ్బరంతో పోరాడితే సాధించలేనిది ఏమీ లేదు. కావున రాష్ట్ర ప్రభుత్వం దీనిపై తక్షణమే స్పందించి నిరుపేద జర్నలిస్టులు నిత్యం సమాజ శ్రేయస్సుకై రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను నిత్యం ప్రజలకు చేరవేస్తూ వారి యొక్క సేవలను గుర్తించి వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని వనపర్తి జిల్లా జర్నలిస్టుల యూనియన్ తరఫున కోరుతున్నాం. కావున